హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రోటీ ఇలా చేసుకుని తినండి. నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు అయితే గోరువెచ్చని నీళ్ళని మాత్రం తీసుకోండి. అలాగే ఇందులోనే 1 స్పూన్ వరకు అయితే పంచదారని వేసుకోండి. పంచదార వేసుకోవటం వల్ల చాలా స్మూత్గా వస్తుందండి ఈ రుమాలి రోటీ అనేది. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ను వేసుకోండి. వేసుకున్నాక ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా, కరిగిపోయే విధంగా కలిపేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ అయితే కనుక 1 కప్పు వరకు పిండిని వేసుకోండి. అలాగే మరో కప్పు పిండిని కూడా వేసుకోండి. 1 కప్పు నీళ్ళకి 2 కప్పుల వరకు పిండి పడుతుందండి. అలా పిండి వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇంకా కాస్త లూజుగా అనిపిస్తే కనుక కొంచెం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే పిండిని బట్టి అలాగే తీసుకునే నీళ్ళని బట్టి అయితే పిండి అనేది పడుతూ ఉంటుంది. ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని ఒకవేళ పడితే కనుక కలిపేసి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని సైడ్ని పెట్టేయండి. ఇలా కాసేపు బాగా పిండి నానిన తర్వాత ఒక నార్మల్ సైజు నిమ్మకాయ సైజు అంత అయితే బాల్ని తీసుకొని కాస్త పొడి పిండిని జల్లుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే చపాతీని రోల్ చేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ మందంగా కూడా ఉండకూడదు. అలాగే ఇంకా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చపాతీ రోల్ చేసేసిన తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ కూడా మొత్తం అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి ఫోల్డ్ చేసి అటువైపు నుంచి ఫోల్డ్ చేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి. అన్నింటినీ ఫస్ట్ అయితే కనుక ఇదే విధంగా రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఒక దానిని తీసుకొని మళ్ళీ అయితే చపాతీ కర్రతో పల్చగా రోల్ చేసుకోండి. మరీ బందంగా రోల్ చేసుకోవద్దు. ఇప్పుడు ఏంటి పొడిపిండి జల్లుకోవాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం ఒకవేళ అతుక్కుంటుంది అంటే కనుక కాస్తంత పొడిపిండిని అయితే జల్లుకోండి. లేదంటే అవసరం లేకపోతే ఇలానే రోల్ చేసుకోండి. ఇలా కాస్త పల్చగా రోల్ చేసుకోండి. ఎంత పల్చగా రోల్ చేసుకుంటే మనకి అంత స్మూత్గా వస్తుంది. అలా రోల్ చేసుకున్న తర్వాత ఈలోపే నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని అది వేడైనాక కాస్తంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న ఈ రుమాలి రోటీని తెచ్చి వేసుకోండి. 1 సైడ్ కాస్త కాలినాక రెండో వైపు టర్న్ చేసుకోండి. 2 వైపులా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కాల్చుకుంటే మనకి పొరలు అనేవి విచ్చుకుని స్మూత్గా వస్తుందండి. అదే హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోన వరకు కుక్ అవ్వదు. అలాగే పొరలుగా అయితే అస్సలు రాదు. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు అన్ని వైపులా బాగా కాలే విధంగా కాల్చుకోండి. ఇలా 2 వైపులా మంచిగా కాలిన తర్వాత దీన్ని అయితే కనుక ఏ కర్రీతోనైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై